హలో, విష్ యూ ఆల్ హెల్దీ యోగా డే. జూన్ 21ని యోగా డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో జూన్ 21ని ఎందుకు చూస్ చేసుకున్నారు? నార్థన్ హెమిస్ఫియర్లో జూన్ 21 ఈజ్ ద లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్. ఈ జూన్ 21కి మన భారతదేశంతో పాటు అనేక సంస్కృతుల్లో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికత అనేది ముడిపడి ఉంది. 2014లో యునైటెడ్ నేషన్స్లో జరిగిన జనరల్ అసెంబ్లీలో నరేంద్ర మోదీ గారు జూన్ 21ని ఒక సింబాలిక్ డేట్గా గుర్తించాల్సిందిగా ప్రపోజల్ పెట్టారు. సో యోగా వల్ల మన శరీరానికి మన మనసుకి జరుగుతున్న ఒక ప్రయోజనాన్ని గుర్తించి జూన్ 21ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. సో 2015 నుంచి ఈ డేని ప్రతి ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన మనసుకి, శరీరానికి, ఆత్మకి యోగా వలన జరుగుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించే విధంగా ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక ఉద్యమంగా మారింది. సో యోగా చేయడం వలన మన శరీరానికి దృఢత్వం ఏర్పడటమే కాకుండా మన మనసుకి, అంటే మన మనసు పైన మనకి స్పష్టత ఏర్పడుతుంది, భావోద్వేగాలపైన ప్రశాంతత ఏర్పడుతుంది, ఒత్తిడి కూడా తగ్గుతుంది. యోగా అంటే వ్యాయామమే కాదు, మన మనసుని, శరీరాన్ని, ఊపిరిని, ఆత్మని అలైన్ చేసుకోవడము. అంటే ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్. సింపుల్గా చెప్పాలి అంటే యోగా ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ హెల్దీ లివింగ్. ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. యోగా ప్రాక్టీస్ చేయడం వలన సెల్ఫ్ డిసిప్లిన్ ఏర్పడడంతో పాటు చుట్టూ ఉన్న పర్యావరణం పట్ల కూడా మనకు డిసిప్లిన్ అండ్ రెస్పెక్ట్ అనేది ఏర్పడుతుంది. సో ప్లీజ్ డూ ప్రాక్టీస్ యోగా ఫర్ ఓవరాల్ వెల్ బీయింగ్. థ్యాంక్ యూ.